అమరంతో బాక్స్ ఆఫీస్ నయా క్వీన్గా మారిన సాయి పల్లవి ఆ నేమ్ కంటిన్యూ చేసుకునేందుకు ట్రై చేస్తుంది. అనుష్క, నయనతార, సమంతాల ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు రెడీ అయింది. తెలుగులో లేడీ ఓరియంట్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా గట్టిగానే బజ్ నడుస్తుంది. తండేల్ మూవీ రైటర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిందట ఈ డాన్సింగ్ డాల్. ఆమె చుట్టూనే స్టోరీ తిరుగుతుందట. ఫీమేల్ ఓరియంట్ లవ్ స్టోరీకి ఫిదా అయిపోతుందట భానుమతి. ప్రేమంతో పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. కానీ టాలీవుడ్లో మాత్రం ఇదే మొదటి సినిమా. కెరీర్ స్టార్టింగ్లో తమిళంలో కనంతో పాటు గార్గి లాంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసింది. ఈ రెండు కమర్షియల్గా హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను తెచ్చిపెట్టాయి. కానీ కనం, గార్గి రిజల్ట్ చూశాక కూడా రిస్క్ రెడీ అవుతుంది ఈ బ్యూటీ. ప్రజెంట్ తెలుగులో ఆమె చేతిలో తండేల్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. నాగ చైతన్యతో లవ్ స్టోరీతో హిట్ అందుకున్న భామ తండేల్తో మరోసారి అదుర్స్ అనిపించేందుకు ఫిక్స్ అయిపోయింది. ఇవే కాకుండా బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రణబీర్ రామాయణంలో సీతగా, అమీర్ ఖాన్, సంజనైద్ ఖాన్కు జోడీగా మరో సినిమా చేస్తుంది. ఇవి కాకుండా కొత్త కథలను వింటున్నట్లు టాక్. మరి ఈసారి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.